లాభాల మీద ఉన్న దృష్టి నాణ్యత మీద లేదా? నూతన రోడ్ల పేరుతో కోట్లు కుక్కేస్తున్నారు. సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదు? లేదా మామూలు మత్తులో ఊగుతున్నారా అని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. కాకినాడ జిల్లా పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామ శివారు ఎండపల్లి జంక్షన్ నుండి మొదలుకొని నూతన తార్ రోడ్ వేయడం బుధవారం మొదలుపెట్టారు. రోడ్ వేసేటప్పుడు రోడ్ క్లీనింగ్ లేకపోయినా దాని మీదనే మరో రోడ్ వేస్తున్నారు. అలా వేయడం వల్ల సుమారు నెల రోజుల్లోనే నూతనంగా వేసిన రోడ్ పాడైపోతుందని అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటో ఈ కాంట్రాక్ట్ ఇలా వేస్తున్నావు రోడ్డు అని ఎండపల్లి గ్రామ ప్రజలు అడగా, మేము ఇలాగే వేస్తాం, మమ్మల్ని అడిగేవారు లేరు, ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకో అని రెక్లెస్ సమాధానం చెప్తున్నాడని కాంట్రాక్టర్. రోడ్డు ఉల్లిపాయ పొరలా వేస్తున్నారు. కోట్ల రూపాయలు వేయిస్తున్న రోడ్డుకి నాణ్యత లేదని అక్కడ ప్రజలు వాపోతున్నారు. కాంట్రాక్టర్ తినేస్తున్నాడా లేదా మధ్యలో వేరే వ్యక్తి ఎవరైనా సొమ్ము చేసుకుంటున్నారని ఆలోచన మొదలైంది. ఎంత నాణ్యత లేని రోడ్డు వేస్తున్నా సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదు అంటూ గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వారికి ఫిర్యాదు చేస్తామని వాళ్ళు తెలిపారు. ఏది తారేది ఇదేనా రోడ్ లేడు తార్ ఇదా ఇదా నాణ్యమైన రోడ్లు మాకు నాణ్యమైన రోడ్లు మాకు నాణ్యమైన రోడ్లు మాకు నాణ్యమైన రోడ్లు మాకు నాణ్యమైన రోడ్లు. ఇదేమో పాత రోడ్ అండి, ఇదేమో ఇప్పుడు వేస్తున్నాం కొత్త రోడ్డు. చూడండి ఎలా వేసారో చూడండి. నమస్కారం అండి, నా పేరు చాందిని, మాది కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామం అండి. మాది ఈరోజు ఉదయం రోడ్లు వేయడం జరిగిందండి. రోడ్లు కూడా ఎలా వేశారంటే క్లీనింగ్ లేదండి, ఎక్కడికంటే అక్కడే ఉంది, తర్వాత ఎక్కడ చేత అక్కడే ఉంది. రోడ్డు కూడా సైజు చిన్న చేశారండి, కొన్ని వెడల్పుగా కూడా లేదు. పాత రోడ్డు వెడల్పుగా ఉంటే ఈ రోడ్డు కూడా చాలా చిన్నగా ఉంది. తర్వాత అక్కడో స్పీడ్ బ్రేకర్ ఎక్కడో స్పీడ్ బ్రేకర్ ఏమన్నామండి. అసలు ఆ స్పీడ్ బ్రేకర్లు మేము వెయ్యం, మాకు సంబంధం లేదు, ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, మాకు సంబంధం లేదు అలాంటివి, మేము ఓన్లీ రోడ్డు వేసి వెళ్ళిపోయే వరకు నేను బెదిరించి మాట్లాడినట్టు మాట్లాడారండి. అసలు చూడండి, మీరే చూడండి ఒకసారి రోడ్డును కూడా మీరు పరిశీలించండి. ఇలాగ జస్ట్ ఇలా బోర్తో ఇలా టచ్ చేస్తే కూడా మొత్తం ఊడొచ్చేస్తుందండి. ఈ రోడ్డు కూడా ఒక నెల కూడా పూర్తిగా ఉండదు. ఇలా ఇలాంటి రోడ్లు వేసి ప్రజలు చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారండి. దయచేసి మా మనం ఆలపిస్తారని మేము కోరుకుంటున్నాము. చిన్నపిల్ల